పరలోకానికి ఒకే ఒక దారి, ఇంకా వేరే మార్గాలు లేవు. చంద్రబాబు అయితే ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి రావచ్చు, లేకపోతే ఇటు నుంచి రావచ్చు, ఇంకెక్కడి నుంచి రావచ్చు, నడిచొస్తే ఎక్కడైనా రావచ్చు. పరలోకానికి ఎన్ని దారులు లేవు, ఒకటే దారి కదా. మరి తెలుసుకోకుండా యెహెజ్కేలు గ్రంథంలో మాట ఏముందంటే యెహోవా మార్గములు చక్కని మార్గం. ఆ చక్కనైనటువంటి మార్గంలో వెళితేనే వెళతాం. గోధుమలో గుంటంలో వెళితే ఈ కొద్ది దూరంలో మా బండి పాడైపోతుంది, మా బండి అదే పోతుంది ఈ కొద్ది దూరం. మరి గోధుమలో గుంటంలో వెళితే ఎట్లా వెళ్తాం? సరి చేసుకోకుండా, చక్కని మార్గాలు ఎన్నుకోకుండా, చక్కనైనటువంటి మార్గం, జ్ఞానం కలిగినటువంటి మార్గం ఎన్నుకోకుండా ఎట్లా వెళ్తాం? పరలోకం ఎట్లా పడితే అట్లా వెళ్ళండి. కొంతమంది అనుకుంటా మేము మందిరానికి వెళ్తున్నాం కదా, పరలోకం వెళ్తాను. ఎలా ఇంకా ప్రభునామానికి అవమానం ఉంటుంది మన బట్టి. ఎందుకంటే మనం సరిగ్గా ఉంటే ప్రభునామానికి మహిమ వస్తుంది, సరిగ్గా లేనప్పుడు ప్రభు